శ్రీ సద్గురు పరమాత్మనే నమః. స్వామి అచలానంద గురుభ్యో నమః. ఆత్మ సంయమ యోగం 29వ శ్లోకం. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. 30వ శ్లోకం. యః మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి సహ చ మే న ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. 31వ శ్లోకం. సర్వభూత స్థితం యః మాం భజతి ఏకత్వం ఆస్థితః సర్వదా వర్తమానః అపి స యోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. 32వ శ్లోకం. ఆత్మ ఉపమన్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సహ యోగి పరమః మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఓం తత్సత్. జై గురుదేవ్.